నమస్కారం. కూడా నాకు అవకాశం ఇవ్వండి. గెలిస్తే ఇంతకుముందు గెలిచినందుకు నేను గణేష్ నగర్కి ఒక మాట ఇచ్చిన. గణేష్ నగర్లో 80 లక్షల వర్క్ చేయించిన. ఇక్కడ బాలన్ డాక్టర్ గల్లీకి కూడా ఒక వర్క్ 2 లక్షల వర్క్ ఉండే. సీసీ 15 లక్షల వర్క్ ఉండే. అది కూడా సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు నేను కంప్లీట్ చేసిన. ఈసారి సంతోష్ నగర్కు మాట ఇస్తున్నా. సంతోష్ నగర్లో సైడ్ డ్రైనేజ్ అయితేంది, సీసీలు అయితేంది, ఎక్కడ ఏ అవసరం ఉన్నా కానీ ఖచ్చితంగా నేను చేస్తాను అని చెప్పి ప్రజలందరికీ మాట ఇస్తున్నా. అదేవిధంగా 80 లక్షల వర్క్ చేయించిన. 80 లక్షల వర్క్ చేయించినా కానీ అక్కడ ఇంకా కొంత మిగిలిపోయింది. అది కూడా మన ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోటి, ఎంపీ సహాయ సహకారాలతోటి ఖచ్చితంగా ఆయనతో కంప్లీట్ చేసుకుంటా అని ప్రజలందరికీ మాటిస్తున్నాను. ఆలేరు మున్సిపాలిటీలోని 1వ వార్డులో నేను కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా చింతలపల్లి సునీతా శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తున్నాము. దయచేసి 1వ వార్డు ప్రజలందరికీ నమస్కరించి తెలియజేది ఏంటంటే, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే దాదాపు నేను 80 లక్షల పని చేయగలిగినాను. నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మాకు బీర్ల ఐలయ్య గారు ఉన్నారు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే మాకు సీఎం రేవంత్ రెడ్డి గారి సహకారంతో 5 సంవత్సరాలలో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ఎవరు కౌన్సిలర్గా గెలిచినా ఒక్క రూపాయి పని లేకుండా కంప్లీట్ ఈ 5 ఇయర్స్లో నేను ఫస్ట్ వాళ్ళ టోటల్గా కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులతో, బీర్ల ఐలయ్య గారి ఆశీస్సులతో 100% పని చేస్తారు. రేపు ఎవ్వరు నిలబడ్డ రూపాయి పని ఉండొద్దు మన వాడికి. ఇది నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను అభయం ఇస్తున్నా. నా ఫస్ట్ వార్డు అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ములు అందరికీ నేను ఒకటే చెప్తున్నాను. నేను ఆలోచించండి. మీకు పని కావాలంటే ఆఫీస్లో పోయి మాట్లాడేటోళ్ళు కావాలి, అవగాహన ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా, లేకుంటే ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళినా, లేకుంటే జిల్లా కలెక్టరేట్కి వెళ్ళినా, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళినా సబ్జెక్ట్ ఉండాలి, అవగాహనలో వెన్నుకోండి. నేను గొప్ప అని చెప్పట్లేదు, మీరు ఆలోచించండి. ఆలోచించి ఓటేయండి మీరు కాంగ్రెస్ పార్టీకి. ఈ సందర్భంగా మీకు ఒకటే చెప్తున్నాను. నేను బీర్ల ఐలయ్య గారు డైనమిక్ అండ్ మన రాష్ట్ర ప్రభుత్వం విప్ అంటే ఆల్మోస్ట్ మంత్రి, నాకు తెలిసి అయితే 1 ఇయర్ అన్న మంత్రి కూడా అవుతుండు. అన్నకు పూర్తి సహకారాలు సీఎం గారు ఉంటే, వెంకరెడ్డి గారు ఉంటాయి కాబట్టి నేను ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.